నమస్తే. ఇవాళ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేడుక జరుపుకుంటోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విపరీతమైన విమర్శలైతే వస్తున్నాయి. అందులో మేజర్‌గా వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, బ్రిటిషర్లతో చేతులు కలిపినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అనేది కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణ. నిజానికి ఇది ఖచ్చితమైన అబద్ధమని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొస్తాను. నిజానికి ఆహ్, ఈ ఆర్ఎస్ఎస్‌ని స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్ ఆయన మొదట కాంగ్రెస్ లో ఉన్నవారే. అండ్ ఆయన అంకుల్ మూంజే గారు కాంగ్రెస్‌లో ఉన్న నాయకుడు. అండ్ అంతేకాదు ఆయన హెడ్గేవార్ మెడిసిన్ చదవడానికి కలకత్తా వెళ్లారు. కలకత్తా వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ అనుశీలన్ సమితి అనే ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేశారు. అనుశీలన్ సమితి అనేది మీరు గూగుల్ చేస్తే అర్థమవుతుంది. అది రెవల్యూషనరీ నిజానికి ఒక బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడానికి వెనకాడనటువంటి అనుశీలన్ సమితి అది. అందులో ఆయన పనిచేశారు. అండ్ అనుశీలన్ సమితిలో యాక్టివ్ మెంబర్‌గా హెడ్గేవార్ పనిచేశారు. అండ్ డాక్టర్ అక్కడి నుంచి మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మహారాష్ట్రకు వచ్చిన తర్వాత 1921లో ఆయన ఒక బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఇచ్చిన స్పీచ్‌కి దేశద్రోహం కేసు నమోదు చేశారు అప్పటి బ్రిటిషర్లు. అండ్ ఆయన్ని కోర్టుకు తీసుకెళ్తే తన వాదనను తానే వినిపిస్తానని చెప్పారు. అలా వాదించడంతోటి ఆ కోర్ట్‌లో జడ్జ్ నువ్వు ఇంతకు ముందు చేసిన వ్యాఖ్య కంటే ఇది ఇంకా దేశద్రోహం అని బలంగా ఆయన మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయనని పూచీకత్తు మీద ₹3000 ఏదో ఆ రోజుల్లో డబ్బులు కట్టి మీరు బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు అని చెబితే, నేను డబ్బులు కట్టి బెయిల్ తీసుకోను నేను చెప్పింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. అండ్ నేను నా ఆత్మ సాక్షిగా నేను చెబుతున్న మాట ఇవి. నేను అనుకున్నవే నేను మీ ముందట చెప్పాను. సో నేను ఎవరికీ తల వంచేది లేదు, క్షమాపణ చెప్పేది లేదని ఆయన ఆహ్, తెగేసి చెప్పారు. దాంతోటి ఆయన్ని 1 ఇయర్ ఆయన్ని జైల్‌లో పెట్టారు. 1922లో ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. బయటకొచ్చిన వెంటనే ఆయనకు స్వాగతం పలికినటువంటి ఒక సమావేశంలో మోతీలాల్ నెహ్రూ ఆయన అతిథిగా వచ్చి పాల్గొన్నారు. అంటే మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. సో అండ్ తర్వాత కాలంలో 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ ఏర్పాటు గూడా ఏంటంటే రాజకీయాలకు దూరంగా వ్యక్తి నిర్మాణం కోసం ఒక సంస్థని ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతోటి ఆయన వ్యక్తుల నిర్మాణంతోటే ఈ సమాజాన్ని అద్భుతంగా తయారు చేయగలము. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా భారతీయులు అందరూ కూడా సమిష్టిగా ఒక దృక్పథంతో పనిచేసే విధంగా ఒక సంస్థ అవసరం ఉంది అనే దృక్పథంతోటి ఆయన 1925లో నాగ్పూర్‌లో ఆర్ఎస్ఎస్‌ని స్థాపించారు. అండ్ 1930లో పూర్ణ స్వరాజ్ అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అండ్ మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. సో పూర్ణ స్వరాజ్ అని పిలుపునిచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలన్నిట్లో కూడా 26 జనవరి 1930 ఆ రోజున అన్ని దేశవ్యాప్తంగా జెండా ఎగరవేయాలి అన్నప్పుడు ప్రతి శాఖలో కాషాయ ధ్వజాన్ని ఎగరవేయాలని హెడ్గేవార్ చెప్పారు. అండ్ ప్రతి సందర్భంలో హెడ్గేవార్ చెప్పిన మాట ఏంటంటే, స్వాతంత్రోద్యమంలో మీరు వ్యక్తిగత హోదాలో పాల్గొనండి. తప్పేం లేదు, ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా మీరు వ్యక్తిగత హోదాలో మీరు వెళ్లి స్వాతంత్రోద్యమంలో పాల్గొనండి. అండ్ శాఖ లక్ష్యాలు కూడా వ్యక్తి నిర్మాణం కోసం కాబట్టి ఈ వ్యక్తి నిర్మాణం దిశగా అడుగులు వేయండి అనేది ఆర్ఎస్ఎస్ అఫీషియల్ గా పెట్టుకున్నటువంటి ఒక సంకల్పం. అండ్ అంతేకాదు హెడ్గేవార్ స్వయంగా సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అండ్ గాంధీ ఇచ్చినటువంటి సత్యాగ్రహ పిలుపుని మేరకు సత్యాగ్రహంలో కూడా హెడ్గేవార్ పాల్గొన్నారు. అండ్ ఆ తర్వాత కాలంలో గురు గోల్వాల్కర్ సర్సంఘచాలక్ అయిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేక మంది పాల్గొన్నారు. కొంతమంది బలిదానాలు కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని ఒక ప్రాంతం చిమూర్ అష్టి అనే ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా. అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు చిమూర్ అష్తి అని మీరు కొడితే గూగుల్ చేస్తే కూడా వివరాలు తెలుస్తాయి. చిమూర్ అష్తి మూవ్‌మెంట్ అనేది సిగ్నిఫికెంట్ మూవ్‌మెంట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగల్. అందులో దాదానాయక్ చిమూర్ అనే వ్యక్తి అండ్ అట్ సేమ్ టైమ్ రామ్‌దాస్ రాంపూరే అనే వ్యక్తులు ఇద్దరు కూడా చాలా గట్టిగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. అండ్ అంతేకాదు చిమూర్ అష్తి మూవ్‌మెంట్ లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అక్కడ బ్రిటిషర్లు వాళ్ళ పైన ఫైరింగ్ కూడా ఓపెన్ చేశారు. అండ్ దాదా నాయక్ ని అరెస్ట్ చేశారు. ఆయన పైన ఉరిశిక్ష కూడా ఆయన విధించారు. ఆ తర్వాత కాలంలో అది కఠిన కారాగార శిక్షగా రూపాంతరం చెందింది. సో పాయింట్ ఏంటంటే ఈవెన్ రమాకాంత్ దేశపాండే కూడా అందులో పాల్గొన్నారు. ఈ రోజు మనం వనవాసి కళ్యాణాశ్రమం మాట్లాడుతున్నాము. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గిరిజనుల కోసం పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వనవాసి కళ్యాణాశ్రమం వ్యవస్థాపకులైనటువంటి రమాకాంత్ దేశపాండే ఆయన కూడా
ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొన్న వ్యక్తి. అండ్ చిమూ రాష్ట్రీ మూవ్‌మెంట్‌కి ఆయనకి కూడా సంబంధం ఉంది. అండ్ కేవలం చిమూ రాష్ట్రీ మాత్రమే కాదు. అటు సింధ్ ప్రావిన్స్‌లో మీకు ఈ పేరు మీరు కావాలంటే చూడొచ్చు. హేము కలాని అనే వ్యక్తి. తను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. అతను ఓహ్, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బ్రిటిషర్ల రాకపోకలను నిలిపివేసే విధంగా రైళ్ల పట్టాల్ని తొలగించాలనే ఒక ఉద్యమం నడుస్తుంటే రైలు పట్టాలు తొలగించినందుకు ఆయనకు ఉరిశిక్ష విధించింది బ్రిటిషర్ల ప్రభుత్వం. అండ్ అంతేకాదు, ఆ తర్వాత కాలంలో అనేక ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ఇళ్లలోనే ఈ క్రాంతికారి పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదా సోషలిస్ట్ మూవ్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్‌లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మందికి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉంచుకొని, తలదాచుకునే విధంగా ఉంచుకొని అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పటికీ వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు అనేకం. అందులో ఒకటి నేను చెప్తున్నాను. ఆహ్, ఒక ఒక అరుణ అసఫ్ అలీ అనే ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీకందరికీ తెలుసు అనుకుంటాను. అరుణ అసఫ్ అలీ ఆవిడ సోషలిస్ట్ విధానాలు కలిగినటువంటి వ్యక్తి. అండ్ నిజానికి చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా 1940వ దశకం ఆ టైంలో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ జరుగుతున్న టైంలో కొన్ని నెలల పాటు అండర్ గ్రౌండ్‌లో ఉండి పనిచేశారు. అలాంటి సందర్భంలో ఢిల్లీకి చెందినటువంటి లాలా హన్స్‌రాజ్ గుప్తా అనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కి సంబంధించినటువంటి ఢిల్లీ చీఫ్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఆమె తలదాచుకున్నానని ఆవిడే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తర్వాతి కాలంలో చెప్పిన నేపథ్యం ఉంది. సో ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో ఆర్ఎస్ఎస్ లేదు అనే మాట పూర్తి అబద్ధము, సత్య దూరం. నిజానికి ఇట్లాంటి మాటలు విశ్వసించకూడదనే ఉద్దేశ్యంతోటి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. అండ్ వందే మాతరం వారి నినాదాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వందే మాతరం అనే నినాదము, వందే మాతర గీతము దాన్ని ఖచ్చితంగా పాడాల్సిందే అనే మాట ఇది కేవలం ఆర్ఎస్ఎస్ సృష్టించింది కాదు. బంకిం చంద్ర చటోపాధ్యాయ్ తన 'ఆనంద్ మఠ్' అనే నవలలో రాసినటువంటి కవిత ఆ గేయాన్ని ఆర్ఎస్ఎస్ ఆకళింపు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా వందే మాతర ఆ గీతాలాపనతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అండ్ ఇంకొక వైపు భారత్ మాత అనే భావన ఇదేదో ఆర్ఎస్ఎస్ సృష్టించింది కాదు. భారత్ మాత అనే భావన నిజానికి ఆనంద్ మఠ్‌లో బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి గీతాన్ని ఆధారం చేసుకొని బెంగాల్‌లో అనేక మంది కవులు, కళాకారులు దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ భారత్ మాతకి సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని ఆయన రూపకల్పన చేశారు. సో, ఆ టైంలో ఆ చిత్రపటాన్ని సిస్టర్ నివేదిత ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు. సో, భారత మాతాకి జై అనే నినాదం గానియండి, లేదంటే వందే మాతరం కానియండి, ఇదన్నీ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లో బంకిం చంద్ర చటోపాధ్యాయ్, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకా అరబిందో, లేకపోతే సిస్టర్ నివేదిత అనేక మంది గొప్ప గొప్ప స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఆధ్యాత్మికవేత్తల దగ్గర నుంచి ఆకళింపు చేసుకొని, ఈ భారతీయ ఆత్మని భావితరాలకు కంటిన్యూ చేసే విధంగా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుంది. అట్లాంటి ఆర్ఎస్ఎస్ పై ఇన్ని అభాండాలు వేయడానికి నిజంగా సిగ్గుండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్.